వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే చింతమందికి ఇచ్చేది పోయి నువ్వు ఈమెకి ఎందుకు ఇచ్చావని అంటే, లేదు సార్ తిను పేదామే కదా అని ఈమెకి ఇచ్చాను సార్, కానీ ఇంత మోసగతే అని నేను అనుకోలేను, ఇలానే చేసేదేమో అందరికీ అని అంటనమాట. అంటే నువ్వు చింతమని మనిషివా నువ్వు? సార్ చింతమని చెప్పిన అందుకే నన్ను మోసం చేసింది సార్, ఆమె ఎప్పుడు నన్ను దెబ్బతీయాలని నా గురించి చూస్తూ ఉంటుంది, వీడు ఆమె కలిసి నాకు దెబ్బతీసినట్లున్నారు సార్ అంటే, చూసావా మళ్ళీ ఒక కథ అల్లుతున్నారు చూడండి సార్ అంటే, కథ అల్లుతున్నానా నిజమే సార్ అని అంటే, మీరు చూసుకోండి అని అతను వెళ్ళిపోతాడు అనమాట. ఓనర్ వెళ్ళిపోగానే మీనా పాపం ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళ బాలు ఫోన్ చేస్తాడు. బాలు వీడియో కాల్ చేస్తే అయ్యో ఈ పొజిషన్లో నేను ఎట్లా వీడియో కాల్ లిఫ్ట్ చేయాలి అని అనుకుంటుంది. ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అనమాట. మాట్లాడితే బాలు వాళ్ళతో మాట్లాడిపిస్తాడు. వాళ్ళ ట్రిప్పుల ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిపించి నువ్వు చాలా మంచివంటావు, చాలా సూపర్ ఉమెన్ అంట, చాలా కష్టపడతావంట నువ్వు అని కొంచెం మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత బాలుకి డౌట్ వస్తుంది అనమాట. ఏంటి అంత డల్గా ఉన్నావు అంటే, ఏం లేదు అని అంటుంది అనమాట. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. మీనే ఏంటి మాట్లాడుతుంటే కట్ చేసింది, ఏదో అయినట్లున్నది అని బాలు అనుకుంటాడు. తర్వాత మీనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోగానే ప్రభాతి చేసే ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బిర్యానీ తెప్పించాను, బిర్యానీ తిందాం పదండి అని అంటుంది అనమాట. అవునమ్మా బిర్యానీ తెచ్చావు కదా, నేను తిందామంటే ఎందుకు రానంటే, ఒకటి విర్రవీరింది, ప్రతి 10 లక్షల ఆర్డర్ వచ్చిందని పెద్ద నిలిగింది, నా ముందర చాలా ఓవర్ యాక్షన్ చేసింది, ఇప్పుడు ఆర్డర్ పోయి చాలా నోరు మూసుకొని వచ్చింది చూడండి అని అంటదన్నమాట. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే, ఒకటి డ్యాన్స్ స్కూల్ నాకు పోటీగా పెట్టింది, అది దాని డ్యాన్స్ స్కూల్ అనేది తీసివేసిండ్రు, అందుకని నేను హ్యాపీగా ఉన్నా అంటే, పిచాసి దానిలాగా అలా హ్యాపీగా ఉన్నావేంటి, దయ్యాలు ఉంటాయి అలా ఎవరికన్నా తప్పు జరిగితే అలా హ్యాపీగా ఉంటాయి, కానీ నువ్వేంటి ఇలా ఉన్నావని అందరు అంటారు అనమాట. ఏమన్నా కానీ పద బిర్యానీ తిందామంటే వెళ్ళి అందరు తింటారు అనమాట. మీనా పిలిస్తే మీనా నేను రాను అని అంటుంది అనమాట. డల్లు కూర్చుంటే డల్లుగా ఎందుకు కూర్చుంది అంటే మీనా వెళ్ళిపోతాయి పైకి. తర్వాత వీళ్ళందరూ తింటారు అనమాట. అరే బాగా తెచ్చినవరా బిర్యానీ బాగుంది అని మన మనోజ్ అంటే, నేనేమి పుణ్యానికి తీసుకురాలేను, పైసలు పెట్టే తీసుకొచ్చాను, రోజు తీసుకురమ్మంటావా ఏంటి మిగిలిపోయినాయి అవి అని అంటుంది అనమాట. దర్జాగా పైసలు పెట్టి నేను కొనుక్కొచ్చాను అని అంటాడు అనమాట. వాళ్ళ అమ్మంటే నేను ఇస్తాను లేరా అని అంటుంది. తర్వాత మీనా పైకి వెళ్ళగానే వీళ్ళు గిట అయ్యో ఏమైందని వీళ్ళు గిట వెళ్ళిపోతారు అనమాట. పైకి వెళ్ళిపోయి ఏమైంది మీనా ఎందుకు తినట్లేదు, తిను ఎడ్డెక్క ఉంటుంది, ఎక్కువ ఆలోచించకు, ఏమైనా జరిగిందా అని అడుగుతారు అనమాట. వాళ్ళ మామ రవి అలాగే శృతి అడిగితే మీనా ఏం చెప్పదు, తనలోనే తను బాధపడుతూ ఉంటే తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సరే మీనా తినేసి పనుకో అని అంటారు. తర్వాత కిందికి వచ్చి బాధపడుతుంది అనమాట. ఏమని నేను నాకు చాలా గుర్తుకొస్తున్నాను, నా బాధలు అవి నీకే చెప్పుకుంటాను కదా, చాలా తొందరగా వచ్చేసేయండి అని అంటుంది అనమాట. అనగానే బాలు తొందరగా వస్తాడనమాట. రాగానే మీనా హక్ చేసుకోగానే ఏమండి ఇగో నాకు ఇలా మోసం చేశాడు వాడు, నాకు 10 లక్షలు ఇవ్వకుండానే నాకు 10 లక్షలు ఇచ్చానని చెప్పి నాతో సంతకం చేసుకొని వాడు అలా మోసం చేశాడంటే, సరే వాడు అలా చేశాడా అని బాలు వెళ్తాడనమాట. వెళ్ళి వాడిని బాగా చితగొడతాడనమాట. కొట్టి వాడిని నువ్వు నా మీనా నిన్ని మాటలు అంటావారా అని పొడవడానికి పోతాడు. అప్పుడే మీనా కళ్ళలోంచి లేస్తాడనమాట. బాలు చెప్తే ఇదంతా చేశాడు, వద్దు బాలుకు చెప్పరాదు అని అంటే బాలుకు ఫోన్ చేశాడనమాట. ఏమైంది మీనా ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా జరిగిందా అని అంటే, అంత మంచిగానే ఉందా అని అంటే, అంత మంచిగానే ఉంది అని అంటది అనమాట. అంటే ఏమన్నా ఉంటే చెప్పు నేను చూసుకుంటానంటే, ఏం లేదండి అని అంటే, సరే తిన్నావా అని అంటే, తినలేదంటే మళ్ళీ తిడతాడు అని అనుకుంటుంది అనమాట. తిన్నానండి అంటే, సరే తిను నేను వచ్చేస్తాను, ఏం కంగారు పడకు, ఏమన్నా ఉంటే నువ్వే చూసుకో అని అంటది అనమాట బాలు. అంటే సరే అని ఫోన్ పెట్టేస్తారు. తర్వాత మీనాకు అతను కాల్ చేశాడనమాట. కాల్ చేసి ఏమమ్మా పైసలు ఇస్తాను చెప్పావు కదా డెకరేషన్ అయిపోగానే అంటే, ఏమైంది పైసలు ఇవ్వలేవు అంటే, అతను ఇంకా ఇవ్వలేడు, ఇవ్వగానే నేను ఇచ్చేసాను అంటే, నీ మీద నమ్మకంతో ఇచ్చానమ్మా, నువ్వు నమ్మకం మంచిదాను అని ఇచ్చాను, నువ్వు ఇలా చేయొద్దు చూడు అని అంటే, లేదంటే నేను ఇచ్చేస్తాను అని అంటది అనమాట. అంటే నువ్వు ఇప్పుడు ఇచ్చావనుకో ఇంకోసారి నీకు ఏ సాయం కావాలంటే నేను అది చేస్తాను అని అంటదనమాట. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. బయట వచ్చి కూర్చుంటుంది. ఏం చేయాలంటే బాలు మాటలు గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఎవరి దగ్గర ఒక బాకీ పెట్టుకోరాదు, వాళ్ళకు నమ్మకంతో వాళ్ళకి ఇచ్చేసేయాలి, మన నమ్మకాన్ని మనం బొంగు చేసుకోరాదు అని అంటాడనమాట రాత్రి. అంటే ఆ మాటని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే వాళ్ళ అక్క వాళ్ళు వస్తారు. మా మీనా తప్పుగా అనుకోకు, మాకు ఈరోజు పైసలు కావాలి అని అంటదనమాట. అంటే అక్క నేను ఇస్తానక్క, కానీ కొంచెం టైం కావాలి నాకు అని అంటదనమాట. అప్పటికి ఈరోజు సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.